నిడమానూరులో దళిత బాలిక మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా నిడమానూరు మండలం బొక్కమంతల పహాడ్ గ్రామంలో దళిత బాలిక ధర్మారపు మల్లేశ్వరి అగ్రకులాల చేతిలో జరిగిన కుట్రకు బలైపోయిందని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మల్లేశ్వరి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈ సంఘటనకు న్యాయపూర్వక పరిష్కారం తప్పనిసరిగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దుబాస్ కొండల్, సిహెచ్ ప్రసాద్, పగిదిమరి శంకర్, బాబు, కొయ్యల నరేష్, రాపోలు జశ్వంత్, పెదమాం అబ్రహం, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మల్లేశ్వరి కుటుంబానికి మద్దతు తెలిపారు. మీకు ఓట్లేసి గెలిపించి మమ్మల్ని చంపమని చెప్పి మీకు ఇచ్చిన ఓట్లేసి గెలిపిస్తే మాకు న్యాయం చేస్తారు, మా ప్రజలను మంచి భాగవైపు చూపిస్తారు. మీకు ఓట్లేసి గెలిపిస్తే కనీసం దళితులైనా మీరు రాకపోవడం ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు వినండి. ఖచ్చితంగా అంటే మీ పాలన ఏంది? ప్రజల సంక్షేమం కోసం వచ్చారా, ప్రజల్ని చంపుతుండడానికి వచ్చారా అని మేము ధర్మ సమాజ్ పార్టీ నుంచి నిలదీయడం జరుగుతుంది. ఈ విషయాన్ని పట్ల కంపల్సరీ జగన్ రెడ్డి వచ్చేసి మీకు వచ్చి ఇక్కడ మాట్లాడి వాళ్ళు ఆదేశాలు ఇచ్చేసిన దాకా మేము ఊరుకోమని చెప్పేసి ఇదే కాదు బొమ్మతల పాడే కాదు రేపటి మా మండలం మొత్తం కూడా అన్ని చోట్ల మీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి, అన్యాయం జరుగుతున్న వారికి న్యాయం చేయడం కోసం ఎమ్మెల్యే చేయడం మీరు ఖచ్చితంగా రావాలి, వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కానీ కావాల్సిన న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా ధర్మ సమాజ్ పార్టీ నుంచి మీకు కోరడం జరుగుతుంది. ధర్మ సమాజ్ పార్టీ అంటే ధర్మయుద్ధం చేస్తుంది. ఇలాంటి అన్యాయమైన ప్రజలకి, దళితులకి 90% ఉన్న బీసీఎస్ఎస్లు కాకుండా దళితులు బీసీఎస్ఎస్ల గురించి కూడా పోరాటం చేస్తూ దళితులపై దౌర్జన్యం చేస్తున్న అన్ని విషయాల పట్ల గమనించి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎక్కడ అన్యాయం జరిగితే ధర్మ సమాజ్ పార్టీ అక్కడ ఉంటుందని మీకు ఖచ్చితంగా ఈ రోడ్డు పైన తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాలను నిలదీసి జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి చూసి అదేవిధంగా చట్టం తీసుకొచ్చేసి చట్టం ద్వారా మాకు న్యాయం చేసినట్టు చేస్తామని ఈ ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారద మహారాజ్ గారి నేతృత్వంలో, జిల్లా నాయకత్వంలో ఈ కార్యక్రమానికి మేము హాజరవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అన్ని గ్రామాల్లో మండల వైజ్గా అవసరమైతే జిల్లా వైజ్గా న్యాయం జరగకపోతే మేము కూడా ఇక్కడ కూర్చొని న్యాయం జరిగేలా చేస్తామని మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ హామీ ఇవ్వలేవా ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి? నీకు ఓట్లేసింది అందుకేనా? 90% ఉన్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది. 10% ఉన్న ప్రజల తరఫున నువ్వు ఉంటే నువ్వు అవసరం లేదు, నువ్వు అర్హుడు కాదని ఈ ధర్మ సమాజ్ పార్టీ ఇక్కడ నుండి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ వచ్చేసి వాళ్ళని ఆదరిస్తావా, లేకపోతే నువ్వు అనర్హుడు అని చెప్పి శాసనసభలో తీర్మానం చేస్తావని మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మేము ఎన్నుదన్న వండుకుంటూ మీకు ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు మీకు అన్ని విధాలుగా మీ తోడ్పాటు ఉంటామని ఈ ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని మీకు తెలియజేయడం జరుగుతుంది.